తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపెట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగం మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పక్షం అంతా కూడా ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకుందాము. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియచేయండి. వృశ్చిక రాశి వారికి అష్టమంలోకి గురుడు వచ్చేసాడు. దానివల్ల అప్పులు వద్దంటే వస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో గత నెల కంటే గత పక్షం కంటే కూడా అంతగా అనుకూలంగా ఉండదు. డౌన్ఫాల్ ఉంది. వ్యాపారాలు అంత సవ్యంగా ఉండవు. కొంచెం లాస్లో తక్కువ కలెక్షన్ ఉంటుంది. ఇటు చూస్తే అర్ధాష్టమ రాహువు, అటు చూస్తే పంచమ శని, ఇటు చూస్తే అష్టమ గురుడు. ఈ విధంగా వ్యూహంలో ఇరుక్కున్నారు. కానీ ఏదో ఒక గ్రహం రక్షిస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి కుజకేతువులు రక్షిస్తున్నారు. కాబట్టి ఏదో ఒక గ్రహం ఉంటే చాలు బాగా డెవలప్ అవడానికి. అందువలన ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు కంగారు పడాల్సినంత లేదు, కానీ మొత్తం మీద తక్కువ ఉంటుంది. బిజినెస్ల్లో అంటే కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయరు. ఎంతసేపు యాత్రలకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో తిరగడము, అండ్ ఫోన్లో గంటలు కబుర్లు చెప్పుకోవడము. ఇక్కడ స్టూడెంట్స్కి చదువు ఎలా వస్తుంది? స్టూడెంట్స్ చదవాలి కదా. సో స్టూడెంట్స్ కూడా విద్యలో వెనకబడిపోవడము. చిట్టి పాటల వ్యాపారం చేసినప్పుడు మరి పాటలు పాడిన వాళ్ళకి ఇవ్వాలి కదా, మరి వాళ్ళని మంచి వాళ్ళని చేర్చుకోవాలి కదా. వాళ్ళు 5 లక్షలు చిట్టి ఇస్తామంటే పాడుకొని వెళ్ళిపోతారు, తర్వాత నెల కట్టరు కదా, మన చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అమౌంట్. అటువంటిప్పుడే వీళ్ళ బ్రెయిన్ అప్లై చేయాలి. ఏదో ఒక సెక్యూరిటీయో పెట్టుకొని అప్పుడు ఇస్తే కొంచెం బైండ్ ఓవర్ అయి ఉంటారు. కాబట్టి ఆర్థికంగా ఈ వృశ్చిక రాశి వారు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త తగిన జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఇకపోతే ఏం వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అని అంటే మినుముల వ్యాపారం కనుక పెట్టి ధాన్యాలు ఇటువంటివి పెడితే సరిపోతుంది. కర్రీ పాయింట్స్, హోటల్స్, తర్వాత బట్టల వ్యాపారాలు అండ్ కాస్ట్లీ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్ రిపేరింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాకుండా ఐరన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా చాలా బాగుండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ ఎలాంటి స్టెప్ వేస్తారంటే వీళ్ళు
మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్తామని చెప్పేసి డీలర్షిప్ కావాలంటారు వీళ్ళు. ఇస్తే ఇవ్వడానికి రెడీ అని వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫెయిల్డ్ కంపెనీని అనుకుంటారు. అంటే ఆటోమొబైల్స్ కొన్ని మోడల్స్లో కొన్ని కార్లు కానీ కొన్ని కంపెనీస్ కానీ ప్రజల్లోకి ఎక్కవు కొన్ని. అటువంటి వాటికి అటువంటి ఫెయిల్ అయిపోయిన మోడల్స్ కంపెనీలు నేర్చుకుంటారు వీళ్ళు. దాని మరి కదా కొంచెం డౌన్. అట్లాంటివి అక్కడే తెలివి ఉపయోగించాలి. అట్లీస్ట్ పక్క వాళ్ళని అడగాల, ఈ విధంగా చేసుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారు ఏం చేస్తారంటే ఈ పిల్లల గోల భరించలేక పిల్లల్ని హాస్టల్స్లో వేసేస్తారు. ఎందుకంటే పంచమ శని ఏడిపించుకు తినేస్తారు పిల్లలు. వీళ్ళకి ఏం చేయాలో తెలియక పాపం ఎక్కువ ఫీజు అయినా సరే ఆల్రెడీ హాస్టల్స్లో వేసేస్తారు. హాస్టల్లో వేసేస్తే బాధ్యత అయిపోయిందని అనుకుంటారు కదా పాపం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వార్డెన్ తిట్టిందని వార్డెన్ బకెట్ ఎరగొట్టేయడం, పిల్లలు వాటర్ బాటిల్ పిల్లలు వెళ్ళిపోవడం, ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయడం, ఆ ప్రిన్సిపల్ మళ్ళీ పేరెంట్స్ని పిలవడం. మళ్ళీ వీళ్ళు ఎక్కడో గుంటూరులో ఉంటారు, ఆ కాలేజ్ ఏమో ఎక్కడో పల్లెటూరులో. గుంటూరులో కాలేజ్ ఉంటే పక్కన ఎక్కడో పల్లెటూరు. అక్కడ నుంచి కారు కట్టించుకోవాలి. ఆ డబ్బులు దండగా వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ చేతి తిట్లు తినాలి. ఈ పిల్లల దెయ్యాల వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ములతో ఆస్తుల వ్యవహారాల్లో ఇంకా ఒక కొలిక్కి రాదనమాట. సో కాస్త అన్నదమ్ముల ఇవ్వాలి. వీళ్ళు కాస్త టాక్టిక్స్గా కనుక బిహేవ్ చేసినట్లయితే డెఫినెట్లీ వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తులు వచ్చేటటువంటి బాటలో వీళ్ళు ఉంటారు. ఇంకా కొంచెం రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఇతర వ్యాపారాలు స్టార్ట్ చేయాలని రకరకాల ప్రయత్నాలు, రకరకాల కొత్త స్నేహాలు, ఇవన్నీ కూడా కొత్త ప్రయోగాలు ఈ పక్షం రోజులు వీళ్ళు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పని సక్సెస్ కాకపోతుంటే నిరాశ అనేటటువంటిది పడుతూ ఉంటారు. ఇది ఒక్కటే తగ్గించుకుంటే సరిపోతుంది. రైట్. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి. వృశ్చిక రాశి వారు 2 పరిహారాలు చేయాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే 3 పరిహారాలు చేయాలి. కాస్ట్లీ అనమాట వీళ్ళది ఇప్పుడు రెమెడీస్. ఎందువల్లంటే అర్ధాష్టమ రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోం పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. ఫస్ట్ రెమెడీ. శని బాగుండలేదు పిల్లలు, శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోం పావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి దానం చేయాలి. గురుడు బాగుండలేదు, గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఏదో టైంలో దానం చేయాలి. తెల్లవారుజాము 3 గంటలకి దానం చేయాలి. ఎక్కువ మాట్లాడితే అట్లీస్ట్ మిత్రక్షేత్రాల్లో అన్నా దానం చేసుకుంటే సరిపోతుంది. ఉదయం 9 లోపల అట్లా. అలాగే వీళ్ళు మేడి చెట్టుని కంపల్సరీ పట్టుకోవాలి ఆదాయం పెరగాలంటే. మేడి చెట్టుని నీళ్లు పోయాలా, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అంటూ 108 సార్లు ప్రదక్షిణ వీళ్ళు కంపల్సరీ మనం గురువారం నాడు చేయాలి. అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ 21 సార్లు వీళ్ళు చేయాలి. మరి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ 15 రోజుల్లో 21 సార్లు చేసేయచ్చు. ఇలాగ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.